కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఏకంగా మంత్రి కొండా సురేఖనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విరుచుకుపడుతున్నారు. తాజా పరిణామాలు పార్టీలో ఉత్కంఠ పెంచాయి. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి గ్రౌండ్ రిపోర్టులు అందిస్తారు. రాణి, కొండా సురేఖ కుటుంబం సంబంధించిన వివాదము కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. 2 రోజులుగా ఈ వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో చాలా ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీన కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా పరకాల నియోజకవర్గం గీసుకొండలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్రంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం కలిగించేట్టుగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు పార్టీతో సంబంధం లేని వ్యక్తి, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి, కేవలం తన తల్లి మంత్రిగా ఉండడం ఒకటే ఆమెకున్న అర్హత అని చెప్పేసి చెప్తూ అలాంటి వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి మీద ఆ విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఏమిటని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి ఈ విషయం వెళ్ళింది. క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించి నోటీస్ ఇష్యూ చేశారు. ఆ నోటీసు కొండా సురేఖ దానికి సంబంధించిన వివరణ కూడా నిన్న ఇచ్చారు. అయితే ఆ వివరణలో ఎక్కడా కూడా తన కూతురు మాట్లాడిన మాటల్లో తప్పుండాది, పొరపాటు జరిగిందని కానీ లేకపోతే ఈ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించుంటే మేము క్షమాపణ చెప్తున్నామని కానీ ఎక్కడా కానీ లేదు. కేవలము ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో ఆ షోకాజ్ నోటీస్కు వివరణ ఇస్తూ కొండా సుస్మిత పటేల్ ఆమె వ్యక్తిగతంగా మాట్లాడింది, ఆమె అభిప్రాయాలను తన మీద రుద్దాల్సిన అవసరం లేదు, తన మీద దుద్ది తనకు నోటీస్ ఇవ్వడము కరెక్ట్ కాదని చెప్పే కోణంలో ఆమె వివరణ ఇచ్చింది. ఆ వివరణతో మరింత ఆందోళన కలిగించిందనే చెప్పవచ్చును. అయితే సుస్మితా పటేల్ ఇంత పెద్ద ఎత్తున పార్టీకి ఒక ముఖ్యమంత్రికి నష్టం కలిగించినట్టుగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఎక్కడే కానీ మంత్రులు ఎవరు కూడా దీని మీద మాట్లాడాల, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన తర్వాత ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకేసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ ఇచ్చిన వివరణలో కరెక్ట్ కాదు, ఇది ఆమె వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలను వెనకేసుకొచ్చినట్టు ఉన్నది, వాళ్ళు పూర్తిగా ఏదో కుట్రపూరితంగా ఈ మాటలు మాట్లాడుతున్నారనే కోణంలో వాళ్ళంతా కూడా విమర్శలు చేశారు. అయితే తక్షణమే కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తప్పైనవి, అవి క్షమించామని చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ కొండా సురేఖ నిన్న ఇచ్చిన ఏదైతే వివరణ ఉందో ఆ వివరణతో పూర్తిగా కామైపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడా కానీ మీడియాతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఈవేళ జరిగిన ఎమ్మెల్యేల మీడియా సమావేశం మొత్తం కూడా ఆమె దగ్గరే ఉండి విన్నప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల మీద దాని మీద తిరిగి మాట్లాడేదానికి కానీ మీడియా ముందుకు రావడానికి కానీ ఇష్టపడలేదు. అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తాను మాట్లాడతానని చెప్పేసి కొండా సురేఖ స్పష్టం చేశారు. కొద్దిసేపటి కిందటే జూబ్లీ హిల్స్లోని తన నివాసం వద్దకు వెళ్ళిన మీడియాతో కొండా సురేఖ స్వయంగా బయటకు వచ్చి తన కూతురుతో కలిసి బయటకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, నిన్ననే నేను ఏదైతే చెప్పాలనో ఆ విషయాలన్నీ కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చాను, రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పిన. అయితే ఇది ఇలా ఉండగా ఈ వివాదం ఎటుపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తుంది. 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఒకసారి మీడియా సమావేశం పెట్టడము, ఆ మీడియా సమావేశంలో ఏకంగా కొండా సురేఖను వెంటనే పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. వీరు తరచూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అటు కొండా సురేఖ కావచ్చు, అటు సుస్మితా పటేల్ కావచ్చు, తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళను క్షమించవద్దు, వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
పిసిసి రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏఐసిసి ఏ విధంగా స్పందిస్తుంది, రేపు 23వ తేదీన ముఖ్యమంత్రి హైదరాబాద్కు వస్తున్నందున ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైన ఏ విధంగా స్పందిస్తాడన్నది ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అయితే ఒకటైతే చెప్పవచ్చు, మొత్తం మీద కొండ కుటుంబానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరం చేసుకోవాలనే యోచనలోనే ఉన్నట్టుగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు మీడియా సమావేశం చూసిన తర్వాత మరింత బలపడుతున్నాయి. అయితే గతంలో చాలాసార్లు కూడా కొండా సురేఖ కావచ్చు, సుస్మితా పటేల్ కావచ్చు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కూడా ఏఐసిసి పలుమార్లు పిలిపించి మాట్లాడి వాళ్ళను కొంత హెచ్చరించి పంపించారు. కానీ ఈసారి ఆ పరిస్థితులు ఉండవు అని చెప్తున్నారు. మరొక వైపు ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టపోయేటట్టుగా ఉంది కాబట్టి తక్షణమే వాళ్ళు దూరంగా పెట్టే అవకాశం ఉండాలి. ఏదైతే ఈ కొండ కుటుంబానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు చేసేదానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉండదని చెప్పే కోణంలో పెద్ద ఎత్తున ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మంత్రులు కూడా, అంటే మంత్రివర్గం అంతా కూడా ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినప్పుడు మంత్రులంతా కూడా దీని మీద తిరిగి స్పందించాల్సింది, కానీ ఎవరు కూడా స్పందించలేదు. దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నారు. మంత్రివర్గంలో ఉండి కూడా ముఖ్యమంత్రి మీద వచ్చిన ఆరోపణలను ఎందుకు ఖండించకూడదనే కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి 2 వర్గాలుగా విడిపోయి ఈ వివాదం ఎడిపోతుందన్న ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మరింత చర్చ జరిగే అవకాశం ఉన్నది. మరొక వైపు పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ పర్యటనలో ఉన్నాడు. ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత దీని మీద పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.